హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Prami456. ఈరోజు మన వీడియో శ్రీమత్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల గురించి వివరంగా అయితే తెలుసుకుందామండి. నేను ఆల్రెడీ ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను, కానీ బై మిస్టేక్ నేను డిలీట్ అయితే చేసేసానండి. తిక్క సంతకెళ్తే తొక్కి సంపుతుంది అన్నట్టు నేను డిలీట్ చేసేసాను పొరపాటున. అందుకని మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ వెళ్తున్నానండి. ప్లీజ్ తప్పకుండా అందరూ అయితే వాచ్ చేయండి. ఇలా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది మన కదిరి బ్రహ్మోత్సవాలు. ఒకే సేమ్ డ్రెస్ కోడ్తో ఉత్సవాలు కంప్లీట్ అయ్యేంత వరకు ఇలా లేడీస్ చాలా బాగా కోలాటం అయితే చేస్తారండి. అలాగే రకరకాల ఆటలు, హరికథలు అనేవన్నీ జరుగుతూ ఉంటాయి. స్వామివారి ఊరేగింపు కూడా ప్రతిరోజు జరుగుతుందండి. గుడి మొత్తం జనాలతో నిండిపోయి ఉంటుంది. హరికథలు వినేవాళ్ళు హరికథలు, అక్కడ ఆటలు చూసేవాళ్ళు ఆటలు, చాలా చాలా బాగుంటుందండి. అలాగే ఇలవేలుపు దేవుడు కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారు ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తినకుండా ఈ ఉత్సవాలు కంప్లీట్ అయ్యేంత వరకు చాలా భక్తితో ఉంటారండి. ఇదైతే గుడి ఎంట్రన్స్ అండి. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో, చాలా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ కూడా ఏదో డ్యాన్స్ లాగా ఏదో చేస్తున్నారండి. కానీ ఒకసారిగా అది పడిపోతే ఎలా ఉంటుంది అని అనుకుంటూ ఉన్నాను నేనైతే నా మనసులో. చాలా టెన్షన్గా ఉంటుంది చూస్తున్నంతసేపు. చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ధ్వజస్తంభం అండి. ధ్వజస్తంభం దగ్గర టెంకాయలు అనేవి కొడతారు భక్తాదులు. 15 రోజులు చాలా భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు అనేవి జరుగుతాయండి. మాకు దగ్గరగా తిమ్మమ్మ మరిమాను కూడా వరల్డ్ రికార్డ్ అండి. అతిపెద్ద వృక్షం తిమ్మమ్మ మరిమాను. అలాగే శ్రీ యోగివేమన స్వామి జీవసమాధి అయిన కటారుపల్లి కూడా మాకు అతి సమీపంలో ఉంది. అలాగే ఇంకా చెప్పుకోవాలంటే మా కదిరి కుంకుమ ఫేమస్ అండి. మా అని ఎందుకంటున్నానంటే మా పుట్టినిల్లు మాది కదిరి అండి, అందుకని అలా అంటున్నాను. అలాగే కదిరి మల్లె పువ్వులు చాలా చాలా ఫేమస్ అండి. తొలి రోజు అంకురార్పణం అండి. ఇది తేరు. ఇంకా బ్రహ్మరథానికైతే ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా ముస్తాబు చేయలేదు బ్రహ్మరథానికి. ఇంకా టైం ఉంది కదండి, అందుకని ఇక్కడ కూడా ఏదో ఆట జరుగుతోంది. తొలి రోజు అంకురార్పణ, రెండవ రోజు కళ్యాణోత్సవం. ఆ రోజు కంకణాలు అయితే కడతారండి. మూడవ రోజు హంసవాహనం, సింహవాహనం, హనుమంత వాహనం, గరుడ బ్రహ్మోత్సవాలు, శేషవాహనం, చంద్రప్రభ వాహనం, మోహిని ఉత్సవం, ప్రజా గరుడ సేవ, గజవాహనం, బ్రహ్మరథోత్సవం. దాన్నే తేరు అంటారండి. అలాగే తిరునాళ అని కూడా అంటారు దాన్ని. ఆ రోజు లక్షలాది మంది ప్రజలైతే వస్తారండి. చాలా చాలా బాగా జరుగుతుంది. ఇసుకేస్తే నేల రాలదు అన్నట్టుగా ఆ సామెత అంటారు కదా, అలా జనాలు అయితే వచ్చింటారు. చాలా ఎండగా ఉంటుంది ఆ రోజు, అయినా కానీ భక్తజనాలు ఏమాత్రం తగ్గరండి. నేనైతే ఇందులో అదే రథం పైన మిరియాలు, దవనం అనేవి అయితే చల్లుతారండి. దవనం అనేది చాలా చాలా మంచి సువాసనతో ఉంటుంది. సువాసనతో కూడిన ఆ దవనాన్ని ఎందుకు చల్లుతారంటే, దవనం మిరియాలు చల్లడం వలన పులిపెర్లు అయితే వెళ్ళిపోతాయని భక్తుల యొక్క నమ్మకం అండి. అలాగే రథంపై చల్లితే మంచి జరుగుతుందని కూడా భక్తుల యొక్క నమ్మకం అండి. చాలా చాలా బాగా జరుగుతుంది తిరునాళ మాత్రం.
తర్వాత అశ్వవాహనం, తర్వాత తీర్థవాది, ఆ రోజు కంకణాలు అనేది ఇప్పేస్తారండి. పుష్పయాగోత్సవం. ఇక్కడ చూడండి, ఇది ఇంకో మోహిని ఉత్సవం రోజు తీసిందండి ఇది. ఆ రెండు కలిపి వీడియో అయితే అప్లోడ్ చేసేసాను. నేను ఇందులో అయితే 2 వీడియోలు పెట్టానండి. అంటే అన్ని ఉత్సవాలు అయితే పెట్టలేదు. శేషవాహనం తర్వాత మోహిని ఉత్సవం అయితే పెట్టానండి. నేను ఇందులో వీడియో అప్లోడ్ చేశాను. ప్రతి ఒక్కరూ మా కదిరి తిరునాళ్ళను దర్శించి వీలైన వారందరూ స్వామివారిని దర్శిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇది మోహిని ఉత్సవం అండి. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి.